హాయ్ అండి, విజయ్ కృష్ణ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన కాంబినేషన్ని మీకు చూపించబోతున్నాను. ఇడ్లీ ఇంకా బొంబాయి చట్నీ. ఈ బొంబాయి చట్నీకి ఎవరు పేరు పెట్టారో కానీ ఇది నా ఫేవరెట్. ఫస్ట్ కావాల్సిన కూరగాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్న టమాటా ముక్క, అలాగే అల్లం, కరివేపాకు, ఇంకా 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఇంకా కొంచెం జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు, కట్ చేసుకున్న అల్లం తరుగు, ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని కాస్త వేయించుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గడానికి ఇక్కడ కొంచెం సాల్ట్ని వేసుకున్నాను. అలాగే చిటికెడంత పసుపు కలర్ కోసం. ఇది 3 స్పూన్స్ ఆఫ్ శనగపిండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని బాగా కలుపుకున్నాను ఉండలు లేకుండా. తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాక కట్ చేసుకున్న టమాటాను కూడా వేసుకుని బాగా వేయించేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుని మీకు ఎంత చట్నీ కావాలితే అంత వాటర్ని వేసుకోండి. అవి బాగా మరిగిపోయాక మనం వాటర్ కలుపుకున్న శనగపిండి ఉంది కదా, అది వేసేసుకుని బాగా దగ్గరకు అయ్యేంత వరకు గరిటెతో బాగా తిప్పుతూ ఉండండి. ఇక్కడ ఉండలు కట్టకుండా చూసుకోండి. ఇది మాకు అలా సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకొని చేసుకోండి. ఇది నా ఫేవరెట్ రెసిపీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.